3 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు పాలనకు సాంకేతికత జోడింపు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. మోందా తుఫాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సాంకేతిక కీలకంగా మారింది. భారీ విస్తృతిలోనూ ప్రాణ నష్టం నివారించడం సాధ్యమైంది. సీఎం చంద్రబాబు సహా ఉన్నతాధికారులు మంత్రులు ఆర్టీజీఎస్ సాంకేతిక ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేశారన్నట్టు వార్తనే లేదు. ఇందులో ఏ సాంకేతికతతో ప్రత్యేకించి చేశారో నాకు అర్థం కాలే. పోలీసులు గ్రౌండ్లో ఉంటారు, సచివాలయ సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో ఉంటారు, రెవెన్యూ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. వీళ్ళు ఏం సాంకేతికత చూపించి పంట నష్టాన్ని ఏమైనా ఆపారా, పంటను ఏమన్నా మార్చారా, లేకపోతే కనుక గబక్కన ఏమైనా కొన్నారా, ఏం చేశారని చెప్పి ఆర్టీజీఎస్తో అదేదో పెద్ద సాంకేతిక పరిజ్ఞానం అయినట్టు, ఏదో అంతరిక్షంలోంచి ఊడిపడ్డట్టు ఈ బిల్డప్ ప్రచారాలే ఎక్కువ. ఇప్పుడు ప్రాణ నష్టం జరిగిందా, 3 చచ్చిపోయారా, ఇంత ఆస్తి నష్టం జరిగిందా, ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా తీసుకున్నాం. అది రివ్యూల ద్వారా. దాంట్లో ఆర్టీజీఎస్ టెక్నాలజీ ఏంటి నాకు అర్థం కాలేదు ఇందులో. అంటే ఏదో జరిగిపోతుంది, ఏదో కనిపెట్టేశారన్నట్టు ఒక విచిత్ర ప్రచారంతో నడిపించేటటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం.